ఫ్రెండ్స్, మనం మార్కెట్లో చాలా సోషల్ మీడియాలో పీడిఎఫ్స్ కానీ అవన్నీ ఇంట్లో వేల ప్యాటర్న్స్ ఉంటాయి. అవన్నీ మనం రియల్గా మనం మార్కెట్లో అప్లై చేసి సక్సెస్ అవుతున్నామా లేదు. ఇక్కడ మనం ఆ చార్ట్ ప్యాటర్న్ చదివింది వేరు, మనం ఇక్కడ అప్లై చేసేది వేరు. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, అవన్నీ నీడ్ లేదు మనకు. మార్కెట్లో మెయిన్ థింగ్స్ ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఈజీగా మనము అప్లై చేయగలగాలి. మార్కెట్ ఒక సడన్ కీ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అప్ వెళ్తుందా, డౌన్ వస్తుందా, ఫాలో అవుతుందా అన్నది మనకు ఒక ఐడియా ఉండదు. అక్కడ ఈచ్ క్యాండిల్ ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. ఆ క్యాండిల్ని బట్టి ఆ క్యాండిల్ రీడ్ చేయడానికి వస్తే మనం ఓవరాల్గా మార్కెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, నెక్స్ట్ మూవ్ ఎక్కడ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోలో మార్కెట్లో ఉన్న అన్ని ప్యాటర్న్స్ అన్నీ కలిపి ఓవర్ కాంప్లికేట్ చేయకుండా ఈజీగా మనం చేస్తూ కొన్ని ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. అవే మీకు ఎనఫ్ అవుతాయి. ఇంకా మార్కెట్లో ఎలాంటి ప్యాటర్న్స్ మీరు చూడాల్సిన పని లేదు. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఒక క్యాండిల్ సైకాలజీ ఏంటి, దాని యొక్క సైకాలజీ, దాన్ని ఈజీగా రీడ్ చేయగలగడం. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఎలాంటి పీడిఎఫ్స్ కానీ ఎలాంటి ఏం చూడాల్సిన నీడ్ లేదు. మీరు మన ఇండియన్ మార్కెట్ అండ్ ఫోరెక్స్ మార్కెట్ ఏ మార్కెట్లో అయినా ఇదే కాన్సెప్ట్తోని మీరు మార్కెట్ని అప్రోచ్ అవ్వచ్చు, ఈజీగా అర్థం చేసుకుంటారు. సో నెక్స్ట్ అడ్వాన్స్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ బేసిక్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివ్ వస్తుంది, మంచి వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక క్యాండిల్ చూసి అది ఏం చెప్తుంది అన్నదాన్ని అర్థం చేసుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంతవరకు ఒక హై ఫామ్ చేసింది. తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ ఇక్కడ పుష్ చేశారు. పుష్ చేసిన తర్వాత మళ్ళీ బయ్యర్స్ ఏం చేశారు, ఈ హైకి తీసుకెళ్లారు. ఈ హైకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ తెచ్చి క్లోజ్ చేశారు. ఒక క్యాండిల్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓపెన్, లో, హై, క్లోజ్. ఈచ్ క్యాండిల్కి ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఎలా ఏర్పడుతుందంటే ఓపెన్ అయిన తర్వాత ఈ ఓపెనింగ్ అబో క్లోజ్ అయితే అది గ్రీన్ క్యాండిల్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా సేమ్ క్యాండిల్, ఇది క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఎక్కడైంది, ఇక్కడ అయింది. ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనే వాళ్ళు ఈ హైకి పుష్ చేశారు, ఇక్కడ వరకు పుష్ చేశారు. సెల్లర్స్ ఈ డౌన్ వరకు తీసుకొచ్చారు. బట్ అగైన్ మళ్ళీ బయర్స్ ఇక్కడ తెచ్చి క్లోజ్ చేశారు. అంటే ఈ క్యాండిల్లో బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. బట్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదంతా సెల్లర్స్ అని అర్థం. సో ఇది కూడా బేరిష్ క్యాండిల్. ఇలా మనం క్యాండిల్ని చూసి బయర్స్ ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఓపెన్ అయిన నుంచి ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి డౌన్లో క్లోజ్ అయితే దాన్ని బేరిష్ క్యాండిల్గా పరిగణిస్తారు. బులిష్ క్యాండిల్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి అబో క్లోజ్ అయితే అది బులిష్ క్యాండిల్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యాండిల్ ఇదంతా బయర్స్ ఉన్నారని అర్థం. ఈ విక్ ఏం చెప్తుంది, సెల్లర్స్ అని అర్థం. ఇక్కడ ఇదే బేరిష్ క్యాండిల్లో ఇదంతా సెల్లర్స్ అని అర్థం. ఈ విక్ ఏం చెప్తుంది, ఇదంతా బయర్స్ అని అర్థం. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. సెల్లర్స్ ట్రై చేశారు, ఈ లోవర్కి తీసుకొచ్చినా కూడా మళ్ళీ బయర్స్ మళ్ళీ పైకి తీసుకెళ్లారు. ఎంతవరకు, ఈ హై వరకు తీసుకెళ్లారు, ఇక్కడ వరకు. ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ పుష్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఓపెన్ అయిన అబో పాయింట్ క్లోజ్ అయింది కాబట్టి ఇది బులిష్గా కన్సిడర్ చేస్తాం. బేరిష్ క్యాండిల్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి లోలో ఓపెన్కి డౌన్లో క్లోజ్ అయింది కాబట్టి బేరిష్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్. ఇక్కడ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఎవ్రీ క్యాండిల్కి ఓపెన్, హై, లో, క్లోజ్ అంటే కొన్ని క్యాండిల్స్ ఉంటాయి, కొన్ని క్యాండిల్స్ ఉండకపోవచ్చు. మనకు బేసిక్గా 3 టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి బులిష్ క్యాండిల్, 2 బేరిష్, 3 న్యూట్రల్ అంటే డోజీ క్యాండిల్. బులిష్ క్యాండిల్ అంటే ఇక్కడ మనం ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, మనకు ఇక్కడ ఓపెన్ అయింది, ఈ హైకి తీసుకెళ్ళింది, మళ్ళీ
ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఇదంతా బయర్స్ ఉన్నారని అర్థం. సెల్లర్స్ ఇక్కడ సెల్లర్స్, ఇది బులిష్. అదేవిధంగా బేరిష్ సేమ్, ఇక్కడ ఓపెన్ అయింది మనకు, ఓపెన్ అయ్యి సమ్ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా పుష్ చేశారు, మళ్ళీ బయర్స్ కొంచెం పైకి తీసుకెళ్ళి క్లోజ్ చేశారు. సో ఇది బేరిష్ క్యాండిల్. అదేవిధంగా క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత లో ఫామ్ చేసింది, ఒక లో ఫామ్ చేసింది. లో ఫామ్ చేసినప్పటికీ అదేవిధంగా హై కూడా ఫామ్ చేసింది సేమ్ ఈ లెవెల్ వరకు. సెల్లర్స్ కూడా సేమ్ అంతే ఇంటెన్సిటీ తోటి మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెన్కి దగ్గర తెచ్చి క్లోజ్ చేశారు. అంటే ఇందులో బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారని అర్థం. సెల్లర్స్ ఇప్పుడు విక్కు పెద్దగా ఉంటే సెల్లర్స్ అని అర్థం. ఇక్కడ ఇదంతా ఈ విక్కు మొత్తం మనకు సెల్లర్స్ అని అర్థం, ఇదంతా సెల్లర్స్ అని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు బయ్యర్స్ అని అర్థం. ఇదంతా బయ్యర్స్, ఇదంతా సెల్లర్స్. సో ఈ విధంగా 3 టైప్ ఆఫ్ క్యాండిల్స్ మనకు ఓన్లీ బుల్లిష్, బేరిష్, న్యూట్రల్ అంటే డోజీ క్యాండిల్. ఈ విధంగా మనం వీటిని ఇట్లా కన్సిడర్ చేస్తాం. వాటిని ఎగ్జాంపుల్స్ కూడా నేను తర్వాత అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. బులిష్ క్యాండిల్లో నెక్స్ట్ వచ్చేసి బులిష్ క్యాండిల్లో టైప్స్ ఉంటాయి మనకు. అందులో స్ట్రాంగ్ బులిష్ ఏంది, మార్కెట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత లో కూడా ఫామ్ చేయలేదు మనకి. ఇక్కడ ఏం లో ఫామ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ వచ్చి క్లోజ్ అయింది. అంటే 5 మినిట్స్ మొత్తం బయ్యర్సే ఉన్నారు. ఈ క్యాండిల్ మొత్తం 5 మినిట్ మొత్తం బయ్యర్సే ఉన్నారు ఆ 5 మినిట్లో. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, 5 మినిట్ క్యాండిల్. ఆ 5 మినిట్లోనే ఒక లో ఫామ్ చేసింది ఇక్కడ వరకు, తర్వాత ఇంత హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఆ 5 మినిట్లోనే సెల్లర్సు ఇంతవరకు ఉన్నారు, ఇదంతా సెల్లర్స్ ఉన్నారు. అంటే ఈ క్యాండిల్ ఫస్ట్ వన్ ఇది బులిష్, సెకండ్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం మనకు. సెకండ్ ఇది బులిష్, సెకండ్ వన్. ఇది వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా సెల్లర్స్ పుష్ చేశారు, ఇందులో చేశారు. బట్ బయర్స్ కూడా మళ్ళీ ట్రై చేశారు పుష్ చేయడానికి, ఈ లెవెల్ వరకు పుష్ చేశారు. బట్ సెల్లర్స్ కూడా మేము ఉన్నామని సెల్లర్స్ కూడా ఇక్కడ పుష్ చేశారు, మళ్ళీ డౌన్ పుష్ చేశారు. సో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈ క్యాండిల్లో ఈక్వల్గా ఉన్నట్టు అర్థమవుతుంది మనకు. ఈ క్యాండిల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అంటే న్యూట్రల్గా ఉంది, బోత్ ఆర్ సేమ్ ఈ క్యాండిల్లో. అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వరకు డౌన్కి తీసుకొచ్చారు. ఎవరు? సెల్లర్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ బయ్యర్స్ ఇక్కడ మళ్ళీ ఇదంతా సెల్లర్సే, ఇప్పుడు ఇదంతా సెల్లర్స్ ఉన్నారని అర్థం. బట్ తీసుకొచ్చినప్పటికీ బయ్యర్స్ స్ట్రాంగ్గా పుష్ చేసి ఈ లెవెల్కి తీసుకెళ్లారు. ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెనింగ్ దగ్గర క్లోజ్ అయిపోయింది హైలో. అంటే ఇదంతా బులిష్ అన్నట్టు, హ్యామర్ అంటారు దీన్ని. సో దీనికి థర్డ్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది మనకు. ఓపెన్ అయిన తర్వాత సమ్లో కొంత పుష్ చేశారు, సెల్లర్స్ పుష్ చేశారు. పుష్ చేసినప్పటికీ బయర్స్ కూడా ఈ లెవెల్కి పుష్ చేశారు. బట్ ఈ ఎక్కడైతే హై ఫామ్ చేశారో ఆ హైలో కాకుండా ఓపెనింగ్ దగ్గర క్లోజ్ చేశారు. అంటే ఇదంతా సెల్లర్స్ ఉన్నారని అర్థం ఫ్రెండ్స్, ఇదంతా సెల్లర్స్. అంటే ఈ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ అయినప్పటికీ ఇది బేరిష్ క్యాండిల్గా కన్సిడర్ చేయొచ్చు దాన్ని. సో ఈ విధంగా బులిష్ క్యాండిల్ అయినప్పటికీ మనము ఆ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి అది బులిష్ ఫామ్ చేస్తుందా, బేరిష్ ఫామ్ చేస్తుందా, నెక్స్ట్ మూవ్ ఎక్కడ ఉండబోతుంది అనేది మనం ఇలా అర్థం చేసుకుంటాం. అదే మాదిరిగా మనకు బేరిష్ క్యాండిల్లో కూడా సేమ్. బేరిష్ క్యాండిల్ ఏం చెప్తుంది, ఇక్కడ మనం ఇది బేరిష్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన పాయింట్ నుంచి ఎక్కడ బయర్స్ అనేది పుష్ చేయలే ఈ క్యాండిల్ని. అసలు ఎలా అయితే ఓపెన్ అయిందో సేమ్ 5 మినిట్స్ మొత్తం ఈ క్యాండిల్ మొత్తం సెల్లర్సే ఉన్నారు. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఇది, స్ట్రాంగ్ బయర్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఈ క్యాండిల్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి కొంత ట్రై చేశారు బయ్యర్స్ కొంత ట్రై చేశారు. బట్ అయినప్పటికీ సెల్లర్స్ ఇక్కడ వరకు స్ట్రాంగ్గా పుష్ చేశారు, ఈ లెవెల్ వరకు పుష్ చేశారు. బయ్యర్స్ కొంత పైకి తీసుకెళ్ళి క్లోజ్ చేసేసారు. ఓవరాల్గా ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్, మనకు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్.
థర్డ్ వన్ వచ్చేసి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ బయర్స్ పుజ్ ఇక్కడ వరకు పుజ్ చేశారు, ఈ లెవెల్కి పుజ్ చేశారు, సస్టైన్ అవ్వలేకపోయి మళ్ళీ ఈ లో ఇక్కడ వరకు వచ్చారు, ఇక్కడ వరకు పుజ్ చేశారు, సస్టైన్ అవ్వలేక మళ్ళీ డౌన్ ఇక్కడ వరకు పుజ్ చేశారు. బట్ మళ్ళీ బయర్స్ ట్రై చేసి ఇక్కడ తెచ్చి క్లోజ్ చేశారు దీన్ని. అంటే ఈ క్యాండిల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ సేమ్ ఉన్నారు ఇక్కడ కూడా. అదేవిధంగా ఇది కూడా సెల్లర్స్ కూడా సేమ్ పాయింట్ ఆఫ్, ఇక్కడ మీకు ఫామ్ అయింది బేరిష్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్. బట్ కానీ ఇది బులిష్ సైన్ ఇస్తుంది. ఎందుకు అంటే మార్కెట్ అన్నది ఇక్కడ ఓపెన్ అయ్యి బయర్స్ ట్రై చేశారు, కొంత పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత సెల్లర్స్ బాగా పుష్ చేశారు, ఈ లెవెల్ వరకు తీసుకొచ్చారు. బట్ బయ్యర్స్ ఏం చేశారు, ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెనింగ్కి దగ్గర క్లోజ్ చేశారు. అంటే బయ్యర్స్ అనేది ఈ క్యాండిల్లో ఎక్కువ ఉన్నారని అర్థం, ఈ విక్ అంతా బయ్యర్స్ అని అర్థం. అది లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఇది ఈ ఇన్వర్టెడ్ క్యాండిల్ హ్యామర్ అనేది ఓపెనింగ్ ఇక్కడ అయింది ఫ్రెండ్స్. ఓపెనింగ్ అయిన తర్వాత బయ్యర్స్ స్ట్రాంగ్గా పుష్ చేశారు ఈ లెవెల్ వరకు. అంత పుష్ చేశాక కూడా సెల్లర్స్ మేమేమైనా తక్కువ ఉన్నామా అని సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గా డౌన్లోకి తీసుకొచ్చారు. డౌన్లోకి తీసుకొచ్చి ఎక్కడైతే సెల్లర్స్ ఓపెన్ అయ్యారో దానికి దగ్గరలో క్లోజ్ చేసేసారు. ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని అర్థం. ఇది స్ట్రాంగ్ బేరిష్. సెల్లర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకున్నారు అంటే బయ్యర్స్ ఇక్కడ వరకు ట్రై చేసినా సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ ఇంతవరకు పుష్ చేసేసారు. ఈ క్యాండిల్ మొత్తం సెల్లర్సే ఉన్నారని అర్థం. బయ్యర్స్ ఉన్నారు బట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. ఈ విధంగా మనం బుల్లిష్ క్యాండిల్లో ఏ క్యాండిల్ స్ట్రాంగ్, ఏ క్యాండిల్ బేరిష్, ఏ క్యాండిల్ వీక్, బుల్లిష్లో ఏ క్యాండిల్ స్ట్రాంగ్, ఏ క్యాండిల్ న్యూట్రల్, ఏ క్యాండిల్ వీక్ అనేది ఇలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు రివర్సల్ క్యాండిల్స్. ఈ రివర్సల్ క్యాండిల్స్ ఏంటంటే మనకు ఒక పాయింట్గా అంటే ఒక కీ లెవెల్ దగ్గర, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇది ఒక కీ లెవెల్ అనుకుందాం, ఇది ఒక కీ లెవెల్ రెసిస్టెన్స్ అనుకుందాం. రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది మనకు. ఇప్పుడు ఇది బులిష్ క్యాండిల్ ఇది, ఓకే. ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక సెల్లర్స్ బాగా ట్రై చేశారు. ఇక్కడ ట్రై చేసినప్పటికీ బయ్యర్స్ ఎక్కడైతే ఇంత డౌన్కి తీసుకొచ్చినా మళ్ళీ బయ్యర్స్ ఇక్కడ ట్రై చేశారు. ట్రై చేసి ఇంత హైకి తీసుకెళ్ళి ఓపెనింగ్ ఎక్కడుందో ఓపెనింగ్ దగ్గరలో క్లోజ్ చేశారు. అంటే ఈ క్యాండిల్ మొత్తం బయ్యర్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ఈ క్యాండిల్ మొత్తం ఇక్కడ ఇది కూడా బేరిష్ క్యాండిల్ అయినప్పటికీ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ క్యాండిల్లో. ఓపెనింగ్ ఇక్కడ అయింది మనకు, ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికీ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా పుష్ చేశారు. పుష్ చేసినప్పటికీ బయ్యర్స్ కూడా మేము ఉన్నామని ఈ లెవెల్కి తీసుకొచ్చి ఓపెనింగ్ పాయింట్కి డౌన్లో క్లోజ్ చేశారు. దీని మీద కంపారిజన్ చేసి ఇది కొంచెం వీక్, ఎందుకంటే ఇందులో కొంచెం సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, ఇందులో చాలా స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారు, ఇందులో కొంచెం సెల్లర్స్ ఉన్నారు. బట్ ఇది బులిష్ సైన్. ఇది ఇక్కడ వచ్చేసి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ షూటింగ్ స్టార్. ఇది బులిష్ క్యాండిల్ బట్ బేరిష్ సైన్ చూపిస్తుంది. ఇది బేరిష్ క్యాండిల్. ఇది స్ట్రాంగ్ బేరిష్, ఇది కొంచెం దీని తర్వాత బేరిష్. ఇందులో కూడా టైప్స్. ఇవి ఎక్కడ ఏ లెవెల్ దగ్గర మనం వీటికి ఇంపార్టెన్స్ ఇస్తామనేది మనం చూద్దాం ఇప్పుడు మార్కెట్లో. అయితే ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక సమ్ లో ఫామ్ చేసింది. ఇక్కడ వరకు లో ఫామ్ చేసింది. ఈ లో ఫామ్ చేసిన తర్వాత బయ్యర్స్ స్ట్రాంగ్గా పుష్ చేశారు. స్ట్రాంగ్గా పుష్ చేసినప్పటికీ సెల్లర్స్ ఏం చేశారు, సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ దగ్గర తెచ్చి క్లోజ్ చేశారు. మీరే ఉన్నారా, మేము కూడా ఉన్నామని సెల్లర్స్ ఇక్కడ వరకు తెచ్చి క్లోజ్ చేసేసారు. అంటే ఈ క్యాండిల్లో ఎక్కువగా సెల్లర్స్ ఉన్నారు. బయ్యర్స్ బులిష్ క్యాండిల్ అయినప్పటికీ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ క్యాండిల్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ హై ఫామ్ చేసింది. బయ్యర్స్ స్ట్రాంగ్ గా ట్రై చేస్తారు, పైకి తీసుకెళ్దామని ట్రై చేస్తారు. తీసుకెళ్ళినప్పటికీ సెల్లర్స్ ఇక్కడ వరకు పుష్ చేశారు, ఇదంతా పుష్ చేశారు.
పుష్ చేసి ఈ లెవెల్ వరకు ఈ లో ఫామ్ చేశారు. లో ఫామ్ చేసినప్పటికీ ఇక్కడ మళ్ళీ బయర్స్ వచ్చి ఏం చేశారు, ఓపెనింగ్ ఇక్కడ అయిందో ఓపెనింగ్ దగ్గర తెచ్చి క్లోజ్ చేశారు. ఇక్కడ ఈ లెవెల్ కి తెచ్చి క్లోజ్ చేశారు. సో ఈ విధంగా మనం బేరిష్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ అయినప్పటికీ ఆ క్యాండిల్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అన్న దాన్ని బట్టి మనం కన్సిడర్ చేస్తాం. సో ఇవి వీటిని మనం ఒక చార్ట్ లో ఎలా చూడాలి, ఇప్పుడు మనం చార్ట్ లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది ఒక కీ లెవెల్ ఆర్ సపోర్ట్ లెవెల్. ఇన్వర్టెడ్ హ్యామర్ మనకి ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడింది ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడింది. బేరిష్ క్యాండిల్ అయినా మనకు బులిష్ సైన్, ఎందుకంటే మార్కెట్ అన్నది ఓపెన్ అయిన పాయింట్ నుంచి డౌన్ తీసుకొచ్చారు. బట్ ఈ లాస్ట్ హ్యామర్ క్యాండిల్ ఉందా, ఈ లో కూడా క్రాస్ చేయలేకపోయింది. సో మనం వీటిని అప్ ట్రెండ్ లో కీ లెవెల్స్ ని బట్టి వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. కంప్లీట్ గా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ని బేస్ చేసుకొని మనం బ్లైండ్ గా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. గాయస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ ఆ లైక్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.